హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి అండ్ ఎన్ని వేస్లో చేసుకుంటారు, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎలాంటి రిజల్ట్ అనేది వస్తుందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలో చెప్తాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఒక మంత్ పీరియడ్ అనేది తప్పినప్పుడు లేదా 2 months పీరియడ్ అనేది తప్పినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పీరియడ్ రాకపోవడానికి గల కారణం ఒక మూలన ప్రెగ్నెన్సీ కూడా కావచ్చు. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది. ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనకు ఎన్ని విధాలుగా చేస్తారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనకి 2 ways అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లడ్ టెస్ట్. మనం ఈ 2 టెస్ట్లలో మనం ప్రెగ్నెంట్గా ఉన్నామా లేదా అని క్లారిటీగా అయితే తెలుస్తుంది. ముందుగా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఒక ప్రెగ్నెన్సీ కిట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ కిట్ అనేది మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. లైక్ ప్రెగాన్యూస్, ఇలా చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్ అండ్ మీకు తెలిసిన బ్రాండ్ అయితే మీరు ఒక కిట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ అనేది నేను మెడికల్ షాప్లో అయితే తీసుకోలేదు. మన విలేజ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ వాళ్ళు ఈ కిట్ అనేది ఇస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? నాకు పీరియడ్ మిస్ అయిన తర్వాత నేను ఆశా వర్కర్కి చెప్తే ఈ కిట్ అనేది ఇచ్చింది. ఈ కిట్ అనేది కూడా సేమ్ మన బయటకున్న కిట్లానే ఉంటుంది, కానీ ఒక నేమ్ అనేది డిఫరెంట్. ఇప్పుడు మనం ఏ కిట్ తీసుకున్నా మనం బ్యాక్ సైడ్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. ఇది వచ్చేసి అయితే పెద్ద ప్రాసెస్ అయితే కాదు. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తే చూడండి, ఇలా కట్ చేస్తే ఇందులో మనకి 3 items అనేటివి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇది ఇందులోనే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాపర్. దీంట్లో యూరిన్ వేయడానికి ఈ డ్రాపర్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి సిలికాన్, అంటే ప్రోడక్ట్ అనేది పాడవకుండా ఇస్తారంట కిట్లో, నాకు కూడా తెలియదు. సో ఈ 3 items అనేటివి మనకి కిట్లో అయితే వస్తాయి. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది యూరిన్ టెస్ట్ కాబట్టి మనమైతే యూరిన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను చూపించిన విధంగా ఒక కంటైనర్లో అయితే మనం యూరిన్ అయితే తీసుకోవాలి. మనం ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుందాం అని అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ యూరిన్తో అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రిజల్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ ఎర్లీ మార్నింగే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో నేను యూరిన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ యూరిన్ని తీసుకున్నాను కదా, దీన్ని మనకి కిట్లో వచ్చిన డ్రాపర్తో అయితే తీసుకోవాలి. అది ఎంతైనా తీసుకోవచ్చు. డ్రాపర్లో కొంచెం తీసుకోవాలి. చూడండి, కిట్లో ఇక్కడ సర్కిల్లో కనిపిస్తుంది కదా, క్లారిటీగా చూడండి. ఈ సర్కిల్లో మనమైతే డ్రాపర్లో తీసుకున్న యూరిన్ని 2 drops, ఓన్లీ 2 drops అనేది వేసుకోవాలి. మనం ఎక్కువ అయితే వేయొద్దు, ఓన్లీ 2 drops అయితే వేయాలి. వేసిన తర్వాత చూడండి, వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ
ఇక్కడ చూడండి మెల్లిగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నాకు టీ కాడ లైన్ వచ్చింది, నెక్స్ట్ సి దగ్గర కూడా లైన్ వచ్చింది. ఇలా 2 లైన్స్ వస్తే మనం ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినట్టు, లేదా సి వస్తే నాట్ ప్రెగ్నెంట్. చూడండి ఇక్కడ రెడ్డిష్గా 2 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ అయింది అంటే కన్ఫర్మ్ అయిందని మనం తెలుసుకునే విషయం అన్నట్టు. ఇక్కడ క్లియర్గా 2 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీకు క్లియర్గా క్లారిటీగా చూపించడానికే నేను ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ యూరిన్తో అయితే చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా టెన్షన్ పడకుండా మెల్లిగా నిదానంగా ఒక 10 మినిట్స్ కేటాయించి ఈ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇలానే నేను మళ్ళీ ఒక కిట్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది నాట్ ప్రెగ్నెంట్ ఎలా వస్తుందో చూపించడానికి. దీన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇందులో కూడా సేమ్ 3 ఐటమ్స్ అనేటివి వస్తాయి ప్రతి కిట్లో, అంతేనండి. సేమ్ ఇక్కడ కూడా నేను ఎర్లీ మార్నింగ్ యూరిన్తో అయితే చేస్తున్నానండి. మనము ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ యూరిన్తోనే చేసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో 2 డ్రాప్స్ అయితే అందులో వేస్తున్నాను. చూడండి వేసాక కొంచెం మనకైతే రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ సింగిల్ లైన్ అయితే వచ్చింది కదా, అంటే నాట్ ప్రెగ్నెంట్ అని చూపిస్తుంది. మనకి సి దగ్గర లైన్ అయితే వచ్చింది చూడండి రెడ్డిష్ కలర్లో. ఇప్పుడు రెండింటిని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ అండ్ నాన్ ప్రెగ్నెంట్ ఇది ఎలా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్కి అండ్ నాన్ ప్రెగ్నెంట్కి డిఫరెన్స్ అయితే ఇప్పుడు మీకు తెలిసింది కదా. సో ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది. విత్ కాస్ట్ 80 రూపీస్తోనే ఇది చీప్ అండ్ బెస్ట్. అలాగే రిజల్ట్ కూడా మనకి క్లియర్గానే ఇస్తుంది. సో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అని మీకు తెలిసిన తర్వాత మీరు వెంటనే డాక్టర్ని విజిట్ అవ్వచ్చు. అది నాన్ ప్రెగ్నెంట్ అని వస్తే మీరేం ఫీల్ కావడం అవసరం లేదండి. బెటర్ లక్ ఫర్ నెక్స్ట్. ప్రాసెస్ వచ్చేసి నేను 100% అందరికీ చెప్పడం లేదండి, అందరికీ తెలిసే ఉంటుంది 90% వాళ్ళకి. ఆ 10% వాళ్ళకైనా నా వీడియో యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరెన్నో వీడియోస్ తీయడానికి యూజ్ అవుతుంది. సో మన కొత్త వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మనమైతే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.